నమస్తే. గత 15 రోజుల నుంచి మనము హైదరాబాద్లో గోల్కొండ నుంచి బోనాల సందడి మొదలైంది. అందరికీ తెలిసిందే. ఇక ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారి గోల్కొండలో బోనాలు మొదలైనాయంటే ఇక నెల రోజుల పాటు హైదరాబాద్లో ధూమ్ధామ్ ఉంటుంది. సికింద్రాబాద్ కావచ్చు, లాల్ దర్వాజా కావచ్చు, అంతా కూడా బోనాల సందడి, ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి మంచి ఏర్పాట్లు చేసినామని చెప్తా ఉన్నారు. సో ఇవాళ సికింద్రాబాద్కి సంబంధించి ఇవాళ చూస్తా ఉన్నాం బోనాల సందడి. సో నిన్న కొన్ని సంఘటనలు జరిగినాయి. కొంతమంది జోగినీలు కావచ్చు, లేకపోతే కొంతమంది బోనం ఎత్తుకున్నలకు మాకు అవమానం జరిగింది, అక్కడ పోలీసుల తీరు సరిగ్గా లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు సరిగ్గా చేయలేదు అని కొంతమంది జోగినీలు శాపనార్థాలు పెట్టేటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. రెండు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంజయ్ రెడ్డి గారు జాయిన్ కాబోతున్నారు. అసలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సరిగ్గా చేసిందా లేదా, ఎందుకు జోగినీలు ప్రతి సంవత్సరం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అంటే ఒక హ్యాపీగా లేరు వాళ్ళు కూడా, ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ మీద శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఎందుకు ప్రతి సంవత్సరం బోనాల టైంలో జోగినీలకు ఎందుకు అవమానం జరుగుతుంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాయి? సో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సంధ్యా రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సో వెల్కమ్ టు తొలి వెలుగు సంధ్యా రెడ్డి గారు. సో మీరు చూసే ఉంటారు, గత కేసీఆర్ హయాంలో కూడా సేమ్ యాస్టీస్ ఇట్లనే జోగినీలు అసహనం వ్యక్తం చేశారు. మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, బోనాల టైంలో మాకు ఒక సపరేట్ క్యూ లైన్ లేదని చెప్పేసి ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి. సో మీ ప్రభుత్వంలో కూడా ఇదే తీరు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో ఏం చెప్తారు? లేదు లేదు శ్రీశైలం, నేను అనేది ఏంటంటే జోగినీళ్ళు అడగడంలో తప్పు లేదు. వాళ్ళకి అవమానం జరగకుండా వాళ్ళకి నిజంగా ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు రావాలని చెప్పేసి కూడా ఈరోజు పొన్నమన్న కూడా మాట్లాడడం కూడా జరిగింది. అది మా బాధ్యత కూడా, గవర్నమెంట్ మీద మా బాధ్యత ఉంది. వాళ్ళు అడగడంలో తప్పులేదు. సరే, కొన్ని బోనాలు కింద పడడము, తోపులాట, ఇవన్నీ అనేది ఏంటంటే ఎంతమంది వస్తుంటే శాంతి భద్రతల విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటది. ఇప్పుడు ప్రజల భద్రత పోలీస్ బాధ్యతగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఆ తోపీసులాటలో మనము బోనాలు ఎత్తుకున్నప్పుడు కొంచెం కింద పడడం అనేది వాస్తవంగా కూడా అది అరిష్టమనే మనం అనుకుంటాం. అంటే అది గవర్నమెంట్ కి అరిష్టమా లేకపోతే ఇంకొకరికి అరిష్టం కాదు. ఏదైనా సరే మన ఇంట్లో ఒక దీపం పెట్టినప్పుడు, తొందరగా ఆరిపోయినప్పుడు, అది జరుగుతున్నప్పుడు ఏదో మనం మనసులో ఆందోళన అనేది ఉంటది. అది ఎవరికైనా ఉంటది, అది భక్తే. ఎందుకనంటే దయచేసి మీరే అలాంటి అపోహాలకు పోకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితి నివారణ ఏందనేది కూడా మనకు చాలా ఉంటాయి, ప్రత్యామ్నాయంగా కూడా ఉంటది. ఒకసారి విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇవన్నీ విజువల్స్ చూడండి. సో జోగినీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు పోలీసులతో సో వాగ్వాదానికి దిగుతాడు. ఇక్కడ ఒక మహిళ తన బోనం కింద పడదని చెప్పేసి పోలీసులతో వాగ్వాదానికి దిగుతా ఉంది. అంటే ఇది ఆమె కన్నీళ్ళు కూడా పెడుతున్నటువంటి దృశ్యం మనకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లని ప్రాపర్ గా చేయలేదా అనే క్వశ్చన్ వస్తుంది. చేసిందా లేదా? ఇది 100% ఇప్పుడు బోనాల పండుగ అంటే మన ఇంట్లో జాతర, మన ఇంట్లో పండుగ లాగా భావిస్తాం. ఇప్పుడు లాల్ దర్వాజాని మనము గోల్కొండ నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్, తర్వాత లాల్ దర్వాజా, మొత్తం 1 నెల రోజులు వాతావరణం ఉంటది. అయితే వాస్తవంగా ఆ అమ్మాయి నేను నిన్న నుంచి కూడా చూస్తున్నాను, ఒక బిడ్డ పుట్టాలి అని చెప్పేసి మొక్కుకున్నా. అది కింద పడిందంటే తను ఏడవడంలో బాధ, నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ అది జరగడం అనేది దాని నివారణ ఏందనేది మనం చర్చించుకోవాలి. దాన్ని రాజకీయం చేయకుండా మీ ఆవేదన నేను కూడా స్వీకరిస్తా. ఎందుకంటే నాకు కూడా, మనం కూడా అందరం భక్తులమే కాబట్టి అది జరిగినప్పుడు ఏమో జరగబోతుంది అనేది మనసులో ఆందోళన ఉంటుంది. దానికి నివారణ అనేది పోలీసు వాళ్ళ మీద మనం అనేది, పోలీసు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనం 1000 మంది అనుకుంటాం, ఒకటేసారి 2-3 వేల మంది వచ్చిండ్రు అనుకో, దాన్ని కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తారు. ప్రజలు వాళ్ళ బాధ్యతగా, ఎందుకంటే గవర్నమెంట్ అంటే వాళ్ళ ప్రజల బాధ్యతగా ఉంటది. కాబట్టి దయచేసి కొంచెం సమన్వయం పాటించాలని చెప్పేసి అక్కడ ఉన్న మన ఎవరైతే ప్రజలు వచ్చారో, మనం దేవుడి కోసం చాలా దర్శనాలను చేసుకుంటాము. ఎందుకంటే మన ఇంటి అమ్మవారిని మనం స్మరించుకుంటాము. ప్రతి ఒక్కరం ఇవాళ సీఎం గారు కానివ్వండి, ఎవరు కానివ్వండి, మనం అందరం కూడా ఆ దేవుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరం ముందుకు పోతాం. కాబట్టి కొంచెం ఆవేశం తగ్గించుకొని బాధపడొద్దు. మీ బాధలో మా కూడా బాధనే, ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులే కదా. జోగిని శ్యామల గారి గురించి లేకపోతే మనం చూస్తాం, గతంలో కేసీఆర్ హయాంలో కూడా వాళ్ళకి ఇట్లా అవమానాలు జరిగింది. మాకంటే ఒక సపరేట్ క్యూ లైన్ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. మాకు ఐడి ప్రూఫ్ లాంటిది, లేకపోతే ఒక ఐడి కార్డు, లేకపోతే ఏదైనా మాకు పాస్ ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎందుకు ప్రతి ఇయర్ మీ ప్రభుత్వం ఎందుకు దీన్ని షార్ట్ అవుట్ చేయలేకపోయింది? తప్పకుండా అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎండోమెంట్ వీళ్ళు ఇదంతా కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటది. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా వాళ్ళకి అవకాశం కల్పించాలని నేను కూడా ఒక మహిళగా నేను కూడా జోగిని శ్యామల గారు కూడా చెప్తున్నాను. మీకు అందరు ప్రత్యేకంగా అసలు నిజంగా ట్రాన్స్జెండర్స్ కి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎప్పుడు కూడా చర్చలకు పిలిచి అది చేసినా పట్టించుకోకుండా, తప్పకుండా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మీరు ఆవేశపడొద్దు, మీరు ఏడుస్తే నిజంగా కూడా
రాష్ట్రము సంతోషంగా ఉండదు అనేది నేను కూడా భావిస్తాను. కాబట్టి మీకు కావాల్సిన బాధ్యతగా మీ 100% మీరు ఏమైతే అడుగుతున్నారో మీరు చెప్పించకుండా మనం ఎవరిని శాపిస్తున్నాం? తెలంగాణ రాష్ట్రంలో అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మీరు. కాబట్టి కొద్దిగా సమన్వయం పాటించి మీకు జరిగిన దానికి తప్పకుండా మేము క్షమాపణ కోరుతున్నాము. ఏది జరిగినా కూడా జోగినీలకి అప్పిగుంచుకోవడానికే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెము సమన్వయం పాటించి ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలి. తోపులాట జరగడము, ఈ బోనం కింద పడడం అనేది నేను కూడా ప్రార్థిస్తా. దేవునికి పూజలు చేసుకుంటా. నేను కూడా బోనం అంటే ఇష్టము. ప్రతి ఒక్కరం కూడా ఇలా సీఎం గారి వైఫ్ కూడా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినామంటే దేవుని ముందు మనం అందరము సమానమే అన్నట్టుగానే ఉంటాం. కాబట్టి దీన్ని రాజకీయాలకు తావు చేయకుండా ప్రభుత్వం మీద మీరు ఏమైతే డిమాండ్ అడుగుతున్నా డెఫినెట్ గా అది సీఎం గారు ఇవాళ మన కొండ సురేఖ గారు తర్వాత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడడము, మన హైదరాబాద్ మంత్రి ఇన్ఛార్జ్ పొన్నమన్న కూడా వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలే వాస్తవంగా వాళ్ళకి ఒక కమిటీ వేసేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇలాంటి జరగకుండా వాస్తవంగా అలా జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి కూడా కొంచెం బాధ్యత అనేది మాకు కూడా కొంచెం బాధ్యత తప్పుతుంది. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు అనేది ఏంటంటే మీరు చెప్పించకండి, మీరు ఏడవకండి. మీ ఏడుపు అనేది మంచిది కాదు. మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మాలాంటి వాళ్ళందరం కూడా బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటుంది. కొద్దిగా మీరు సమన్వయం, మీకు ఏదైనా పదవులు కావాలా ఏదైనా కావాలన్నా కూడా డెఫినెట్ గా మీరు అడిగే రైట్ మీకుంది. నిరసన వ్యక్తం చేసే రైట్ కూడా మీకు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు నిరసన అనేది ఏంది అడగండి. అడిగిన తర్వాత ఇవ్వనప్పుడు ఆలోచిద్దాము. సీఎం గారు ఈ విషయంలో ఏది ఉన్నా కూడా సానుకూలంగానే ఆయన స్పందిస్తారు. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఒకసారి సీఎం గారిని కలవండి. చూస్తున్నాము ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాధ అనిపించింది. అంటే సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ పండుగని బాధతో జరుపుకుంటుంటే బాధగానే ఉంటది. ఇది ఏమైతుందంటే చిన్న చిన్నగా కొంతమంది ఆకతాయి వాళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏంటంటే రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నారు. అప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా సీఎం గా ఉన్నప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర ఎంతో మంది చనిపోయిండ్రు, కుంభమేళలో చనిపోయిండ్రు. అంటే ఇవి ఎవరు జరిగినా అది ప్రకృతికి దాన్ని మనం నివారించలేము. కొన్ని జరుగుతుంటాయి కాబట్టి దాన్ని మనం చింతించాలి. దాన్ని ప్రత్యామ్నాయంగా అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. మేము తప్పకుండా మా బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు ఆవేశపడి బాధపడి ఎందుకంటే భక్తులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ లాల్ దర్వాజా బోనాలు కూడా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు స్వర్ణలత గారు చెప్తా ఉన్నారు, అమ్మవారు కూడా చెప్తా ఉన్నారు, భవిష్యవాణిలో చెప్తా ఉన్నారు, చాలా వర్షాలు పడబోతున్నాయి, ప్రాణ నష్టం జరగబోతున్నది, రక్తం కక్కుని చనిపోతా ఉన్నారు, ఈ మహిళల మీద ఈ వేధింపులు కూడా సరిది కాదని చెప్పేసి అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటున్నారు. సో ఏమనిపిస్తుంది వర్షాలే పడే ఎన్నో ప్రభావం అన్నారు. నేను అనేది ఏంటంటే కొన్ని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. మనం దైవంగా మనం 100% నమ్ముతామంటే మన నమ్మకాన్ని బట్టి ఉంటది. డెఫినెట్ గా గతంలో కరోనా టైంలో కూడా రక్తం కక్కుని చచ్చిపోతారనే సందర్భాలు కూడా మనం విన్నాం. అసలు వర్షాలే పడవన్నారు, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడిపోతాం అన్నారు. మనం ఎంతో నిమిత్తులు మాత్రమే. మనము తప్పకుండా అమ్మ సూచనలు ఇచ్చింది, ఆ సూచనలకు ప్రత్యామ్నాయం ఎట్లా చేద్దాము, ఏదొచ్చినా కూడా మేము బాధ్యతగా స్వీకరించి బాధ్యతగా చేయడానికి రెడీగా ఉన్నాం. ఎదుర్కొనే సత్తా ప్రభుత్వం దగ్గర ఉంది. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత అండి. ప్రజలంటే ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సీఎం అంటే మన అందరికి ఒక తండ్రి లాంటి వారు. కాబట్టి బిడ్డలు లాంటి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర సీఎం కి ఉంది. కాబట్టి తప్పకుండా ఆయన ఈరోజు ఎక్కడికి వచ్చినా కూడా ఒక సాధారణంగా ఒక వ్యక్తిగా, మనలో ఒక ప్రజలలో ఒక వ్యక్తిగానే ఒక మంచి ఆయన ఎక్కడున్నా, నిన్న కూడా మీరు చూసిండ్రు మహిళలకి సీతక్క గారు కూడా అవకాశం ఇచ్చారు. అది పైన పెట్టుకునేటప్పుడు స్వాములు మన పూజారులు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు సీతక్క గారిని విలువడం అంటే మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. శ్యామల గారు ఇక్కడ స్వర్ణ గారు చెప్పినవి కూడా మేము చూత పాటిస్తాము. ఎందుకంటే ఆమె చెప్పినప్పుడు మనకు కూడా కొంచెం ఆందోళన అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద, అసలు వాయు వరుసలు లేకుండా అసలు ఎక్కడ పోతుంది. మొన్న ఒక పిల్లని చూసినాం, 10 ఏళ్ల పిల్లను బాబాయి మేనమామ వీళ్ళందరూ అంటే చిన్న పిల్ల మీద ఇట్లా చేయడము. మొన్న కూడా ఒకటి దగ్గర చూసినాం, 13 ఏళ్ల పిల్లకు ఒక బాబు పుట్టడం. అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజంగా కూడా బ్రహ్మం గారు చెప్పినట్టుగా జరుగుతుంటే కాలజ్ఞాన ప్రకారం తను చెప్తుంది. కానీ అమ్మను కూడా శాంతించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరము ఇది మనం రాజకీయంగా ఆలోచించకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా దాన్ని ఏదైనా జరిగేటప్పుడు దాన్ని ఎట్లా మనం ప్రత్యామ్నాయంగా దాన్ని ఎదుర్కోవాలనేది మనలో ఉండాలి. కాబట్టి మీరందరూ మాకు చాలా కావాల్సిన వాళ్ళు.
మీరందరూ మీకు ఏ బాధ ఉన్నా కూడా బాధ్యతగా స్వీకరించే బాధ్యత మాది. కాబట్టి కొంచెం సమన్వయం పాటించి సూచనలు, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. ఉమ్, మీ డిమాండ్స్ ఏమున్నా కూడా సీఎం గారి దగ్గర పెట్టండి. తప్పకుండా దాని గురించి ఆలోచిస్తారు. మీరు అడిగిన దాంట్లో పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలేదు. ఉమ్, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మేము జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. రైట్. కాబట్టి సో నేను ఒకటే చెప్తున్నా మా సోదరులకు, ఉమ్, సమన్వయం పాటించండి. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ అండగా మీకు ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ తొలి వెలుగు. సో ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము జోగినీలకైనా లేకపోతే ఎవరైతే ఆలయాల్లో వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తా ఉన్నారు దేవునికి. సో వాళ్ళందరికీ మేము భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాము. ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా మరి వాటి మీద ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్న ఒక మాటను సంజయ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అనుకోకుండా తప్పిదాలు జరుగుతుంటాయి. లక్షల్లో వేలల్లో జనాలు వచ్చినప్పుడు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతుంటారు. సో ఇటువంటి అనుకోని సంఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అపాదించడం సరైనటువంటిది కాదు. సో జోగినీళ్ళు కంటతడి పెడితే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అది భవిష్యత్తులో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టు అంటూ సంజయ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి జోగినీళ్ళు శాంతి పడతారా, మరి ఏం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంతో ఏం డిస్కషన్ చేస్తారు. సో వచ్చే బోనాలకైనా ఇటువంటి సమస్య లేకుండా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది భవిష్యత్తులో చూద్దాం.